కర్నూలు జిల్లా ఎన్ఆర్పేటలోని రేషన్ షాపుల నుంచి సరుకుల పంపిణీ ప్రారంభించారు మంత్రి టీజీ భరత్. గత ప్రభుత్వం ఎండియూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అని చెప్పి వీధి చివరిలో నిలబెట్టి సప్లై చేశారని విమర్శించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూటమి ప్రభుత్వం గుర్తించిందని, అందుకే వారి కోరిక మేరకు రేషన్ షాపుల నుంచే బియ్యం, నిత్యావసరాల పంపిణీ ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు టీజీ భరత్. చాలా ఇష్యూస్ ఫేస్ చేశారండి ఈ సబ్జెక్ట్ విధానం. ఎందుకంటే బండ్లో పోయి ఇయడం అనేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది. బట్ మేము కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హేస్టీగా ఏదో వచ్చిన వెంటనే చేంజ్ ఓవర్ చేయడం కాకుండా పద్ధతిగా క్లారిటీగా కనుక్కొని గ్రౌండ్ రియాలిటీస్ కనుక్కొని ఏదైతే బెటర్ ఉంటుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారు, తర్వాత నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళంతా డిస్కస్ చేసి ఇది బెస్ట్ మెథడ్ 2014 నుంచి 19కి. ఎందుకంటారంటే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే ఎండకు పోయి ఉండాలా, పోనీ వాళ్ళ పద్ధతి ఏముండింది యాక్చువల్గా చెప్పింది ఏమి ప్రీవియస్ గవర్నమెంట్లో డోర్ డెలివరీ ఇస్తామని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడా కూడా డోర్ డెలివరీ ఇవ్వలేదన్నమాట. ఇక్కడ షాప్ ఉందంటే జస్ట్ ఆ వీధి చివరన పెట్టడం, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం, లేదంటే షాప్ ముందే పెట్టుకొని బండి నుంచి డెలివరీ చేయడం, అది ఎండకు ఉండడం, ప్లస్ టైం ఇన్ని డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి విధానము చాలా కష్టాలు ఫేస్ చేశారు.